ఇక్కడ మనం ఎవరిని గెలిపించాం ఎంపీ సీట్లల్లా 8 మంది కాంగ్రెస్ ఎంపీలని 8 మంది బీజేపీ ఎంపీలని గెలిపించాం. మరి వాళ్ళు ఏం చేస్తున్నాయా అంటే వాళ్ళకి డబ్బులు మూటలు మోస్తూ ఢిల్లీకి డబ్బులు మూటలు మోస్తూ తీరబోతున్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు బయటకు వచ్చేది ఎవరు? ఒక కేసీఆర్ తప్ప, ఒక కేటీఆర్ తప్ప, ఒక బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ విద్యార్థి సంఘం తప్ప అధికారం ముఖ్యం కాదు. ఈరోజు మాకు అధికారం ముఖ్యం కాదు. ఈరోజు మాకు ప్రజా పోరాటాలు, తెలంగాణ అస్తిత్వం మాకు ముఖ్యం. తెలంగాణ ఏ రోజైతే నష్టపోతుంది అనుకున్నామో మేమందరం విద్యార్థులందరం ప్రాణాలు పనంగా పెడతాం. మా కేసీఆర్ సార్ తన ప్రాణాలను తెగించేలా తెలంగాణ అస్తిత్వం కోసం నిలబడతారు. కాబట్టి మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆంధ్ర కుటిల బుద్ధిని, ఈ రేవంత్ చేసే దొంగ రాజకీయాల్ని మీ విద్యార్థులు ఒక మంది అర్థం చేసుకోవాలి. మలకచర్ల ప్రాజెక్ట్ అనేది అసలు ఎందుకు ఏంటి అనేది మీరు చర్చించుకోండి. మీరందరూ చదవండి, దాని గురించి నలుగురికి చెప్పాలి. ఎందుకంటే